గుడులంటే గుర్తొచ్చింది అమరావతి గుడికి సంబంధించి. ఏం జరిగింది? ఆపేశారా అప్పుడేమన్నా? ఏం జరిగింది అసలు అది? ఆపలేదు. అది 25 ఎకరాలు అలాట్ చేసింది ఒరిజినల్గా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. దాన్ని ఏం చేశారంటే మన మహానుభావుడు వచ్చి 5 ఎకరాలకు కుదిచ్చాడు. చిన్న టెంపుల్ కట్టాడు. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. అది క్యాపిటల్లో వెంకటేశ్వర స్వామి తిరుమల తర్వాత అక్కడ అంత బాగుండాలి, మడవీధులు కట్టాలి, పుష్కరిణి కట్టాలి, అక్కడ అర్చకులకు క్వార్టర్స్ కట్టాలి, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కట్టాలి, ఒక ప్రకారం పెద్దది ఉండాలి, మడవీధులు కావాలి, ఇవన్నీ ప్లాన్ చేశారు చంద్రబాబు. దాన్ని తొంగలో దొక్కేశారు, ఏదో తూతూ మంత్రంగా చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ 260 కోట్లు పెట్టి ఒరిజినల్ ప్లాన్కి తీసుకెళ్తారు. రెండే టెంపుల్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. దానికి డబ్బులు టీటీడీయే కదా సార్, దాన్ని ఎందుకు ఆపడం అసలు? ఏంటి ఉద్దేశం? పోనీ గవర్నమెంట్ డబ్బులు పెట్టాల్సిన పని కూడా లేదు కదా, రాజధాని ఉండకపోతే కదా. వాళ్ళంతా షట్కారి వాళ్ళని మళ్ళీ నువ్వు అది అడుగుతావు. నీకు క్రిస్టియన్కి ఏముంటుంది వెంకటేశ్వర గుడి కట్టాలని? హిందూ అయితే ఉంటుంది. రాజధాని అంటే ఇష్టం లేదు, ఓకే అర్థం చేసుకుంటాం. మరి గుడి ఏమైంది? గుడి ఏం చేసింది అనేది కదా. ఆయన అడుగు, నన్ను అడిగితే ఏం చేస్తాను, నువ్వు ఎందుకు కట్టలేదయ్యా నువ్వు, ఎందుకు అంత 25 ఎకరాలు ఎందుకు అని అంటాడు. దానికి ఎవరు చెప్పాలి ఆన్సర్? ఎవరన్నా చెప్పి వెళ్ళి చెప్తారా? లాగిపెట్టి చెంప మీద కొడతాడు ఆయన, ఎవరిని ఎక్కువ మాట్లాడితే మాట్లాడు.